మావిగన్ ఈ 4 అక్షరాల మాట టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అవినీతి పరులు దిక్కుతోచక దిక్కులు చూస్తూ ఉన్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ చేద్దాము అనుకుంటే వైఎస్ జగన్ ప్రయోగించిన మావిగన్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పచ్చ నేతలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. మావిగన్ అంటే పచ్చ పార్టీకి ఎందుకంత ఫ్రస్ట్రేషన్? వాచ్ దిస్ స్టోరీ. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతి పేరుతో చంద్రబాబు మరింత అగాధంలోకి నెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలు కనుమరుగయ్యాయి. వారం వారం వేల కోట్లు అప్పు తెచ్చి ఆ సొమ్మంతా అమరావతిలో పోస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న భారీ అవినీతి అంతా ఇప్పుడు జనానికి తెలిసిపోయింది. చదరపు అడుగు నిర్మాణానికి 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చయ్యే చోట ఏకంగా 14,000 రూపాయలు ఖర్చు చేయడం అనేది ప్రపంచంలో మరెక్కడా లేదు. చంద్రబాబు బ్యాచ్ అవినీతి ఎవరెస్ట్ శిఖరాన్ని మించిపోయిందనడానికి ఈ లెక్కలేని ఖర్చులే నిదర్శనం. అమరావతి పేరుతో సాగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే పచ్చముఠ అంతెత్తున ఎగిరిపడుతోంది. అడ్డగోలు వాదనలతో రెచ్చిపోతున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ అంశం జనంలోకి బాగా వెళ్ళింది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం పూర్తవుతుండగా చంద్రబాబు అమరావతిలోనే ఎందుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు అక్కడ జరుగుతున్న ప్రతి అవినీతి అంశము ప్రజల కళ్లకు కనిపిస్తూనే ఉంది. దీంతో పచ్చమూక బరితెగించింది. నేరుగా పార్టీ నేతలపై దూషణలకు దిగుతున్నారు. అందులో ఇంకొక అడుగు ముందుకేసిన ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లల్లోని మహిళల గురించి కారు కూతలు కూశారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ దెబ్బకు వీరందరికీ మైండ్ బ్లాంక్ అయిందనే విషయం కూడా అందరికీ అర్థమైంది. ప్రజలు దీనిపై పాజిటివ్గా చర్చించుకుంటే ఓర్వలేక రగిలిపోతోంది. ఎలాగైనా మావిగన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. పచ్చ పార్టీలోని నాయకులు కొందరు వైఎస్ జగన్ను ఇష్టం వచ్చినట్లు తోలనాడుతున్నారు. వీరికి వత్తాసుగా ఏబిఎన్ రాధాకృష్ణ తన చెత్త పలుకులతో గలీజు రాతలు రాశారు. తర్వాత ఇక చంద్రబాబే రంగంలోకి దిగారు. అమరావతిని చూసి ఓర్వలేకనే మావిగన్ ప్రతిపాదన చేశారంటూ మాట్లాడారు. కానీ అమరావతిలో అంతేసి ఖర్చు ఎందుకు పెడుతున్నారు? మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో తీసుకుంటున్న వందల వేల కోట్లు ఎటు వెళుతున్నాయో చెప్పకుండా జగన్పై తన అక్కసు వెళ్లగక్కారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీద కూడా ఆరోపణలకు దిగింది పచ్చముఠ. మంత్రి అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మృతిని కూడా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ అందులోకి బొత్సను లాగారు అచ్చెన్నాయుడు. ఈ దురహంకార మాటలకు బొత్స సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విలేకరుల సమావేశంలో దీనిపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతటి నీచ రాజకీయాలను తానెప్పుడూ చూడలేదంటూ వాపోయారు. మావిగన్ ప్రతిపాదనపై సమాధానం చెప్పుకోలేక ఎందుకిలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని పచ్చముఠాను బొత్స నిలదీశారు. రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న అవినీతి అక్రమాలను నిలదీస్తూ ఏ రాజధాని లేకుండా ఏపీని దెబ్బతీస్తున్న వైనాన్ని నిగ్గదీస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు జనంలో ఆలోచన రేకెత్తించాయి. మావిగన్ అనే ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక టీడీపీ నేతలు దూషణ పర్వానికి తెరతీశారు. అమరావతి ఎందుకు అవసరమో మావిగన్ ప్రతిపాదన ఎందుకు వద్దో వివరిస్తూ వాళ్ళు జనానికి అర్థమయ్యేలా చెప్పుకోవచ్చు. కానీ అలా చెప్పడానికి వారి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అమరావతి పేరుతో వేల కోట్లు ఎలా దోచుకోవాలో అన్న ప్లాన్ ఒక్కటే వారికి ఉంది. ఇప్పుడు ఇదంతా జనానికి తెలిసిపోతుందనే ఆక్రోశంతోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నేషనల్ హైవేలు, విమానాశ్రయం, నౌకాశ్రయం, రైల్వే జంక్షన్లు, మెడికల్ కాలేజీలు ఇలా అన్నీ ఉన్న మావిగన్ కారిడార్ను కాదని లక్షల కోట్లను అమరావతిలో పోస్తున్న సంగతి అందరికీ అర్థమైంది. రాజధాని పేరుతో చంద్రబాబు ఆయన బినామీలు సాగిస్తున్న దోపిడీ ఏపీ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరికీ క్లియర్గా తెలిసిపోయింది. తమ అవినీతి దోపిడీ బట్టబయలు కావడంతో తట్టుకోలేక టీడీపీ దండుపాళ్యం ముఠా వైఎస్ జగన్ను వైఎస్ఆర్సీపీ నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా దూషించడంపై జనంలో చర్చ జరుగుతోంది.